పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి ఆయన యొక్క ఐడియాలజీ నచ్చి, ఆయన ఆలోచనలు నచ్చి, ఆయన వ్యక్తిత్వం నచ్చి, ఆయన సేవాగుణం నచ్చి, ఆయన దానగుణం నచ్చి వచ్చిన మీరందరూ కూడా ఆయన ఆలోచనలు కూడా ప్రజలకు తీసుకెళ్ళాలి. ఏ స్వార్థం లేదు. ఇవాళ మీరు చాలా మంది కన్నా చాలా తక్కువ సౌకర్యాలతో జీవిస్తున్నాం. విపరీతమైన ప్రదర్శన ఈ వైసీపీ వాళ్ళలాగానో, లేకపోతే మా ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద పెద్ద హీరోలు కూడా ఆస్తులు లేవు, డబ్బు లేవు, కేవలం ప్రజలకు సేవ చేయాలన్న ఒక దృఢ సంకల్పం మాత్రం ఆయన ఉంది. అలాంటి వ్యక్తిని ఎందుకు గెలిపించాలి, ఎందుకు అతన్ని ఒక ఉన్నతమైనటువంటి పదవిలో లైక్ సీఎం లేకపోతే ఇంకా పవర్ఫుల్ స్థానం ఎందుకు చూడాలనుకున్నామంటే అది ఒకటే కారణం. ఇది పవన్ కళ్యాణ్ హ్యాపీ అయిపోతాడు సీఎం అయితే అది కాదు. మేమందరూ కాదు, మీరు కాదు, మీ బిడ్డలు కూడా బాగుండాలి అనుకుంటున్నాం. మీ నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుండాలి. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇవాళ ఎందుకు జరిగిందో ఏంటో వాళ్ళ అదృష్టం, మన దురదృష్టం. వైసీపీని గెలిపించినంత వరకు చూస్తాం. ఎవరైనా ఎక్కడైనా ఒక్క చోటైనా ఆంధ్రప్రదేశ్లో ఇదిగోండి ఇంత డెవలప్ అయింది, ఇదిగోండి ఇంత అద్భుతంగా ఉంది అని చెప్పడానికి ఏమీ లేదు. సో వీటన్నిటితో పాటు వైసీపీలో ఉన్న నాయకుల యొక్క అహంకారం, ఎంత అహంకారం అంటే ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నారు అందరూ వేసుకుంటున్నారు. ఎంత పొగరంటే ఇంకొక వ్యక్తిని విమర్శించారా, అది ఇంకొక రాజకీయ నాయకుని విమర్శించారా, ఓకే నో ప్రాబ్లం. పవన్ కళ్యాణ్ విమర్శించారా, మాకు మేము ఎదుర్కొంటాం, మా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎదుర్కొంటారు. కానీ ఒక సామాన్యమైనటువంటి పౌరుడు కానీ, ఒక పౌరురాలు కానీ వైసీపీకి ఆవిడ అసంతృప్తిని చూపిస్తే, ఒక రెండు మాటలు తేడా వచ్చినా సరే అసంతృప్తి చూపిస్తే పని కట్టుకొని త్రూ సోషల్ మీడియాలో ఏ ప్లేస్లో అతను ఉన్నాడో అమ్మాయితో ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని కార్నర్ చేసి వాళ్ళలో భయోత్పాతాన్ని కలిగేస్తారు. అందుకని ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కామన్ మెన్ ఆర్ కామన్ ఉమెన్ బయటకు వచ్చి వైసీపీ గురించి మాట్లాడటానికి కూడా భయపడుతున్నారు. ఫియర్ టాక్టిక్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ వాళ్ళు కానీ లేకపోతే వైసీపీ కార్యకర్తలు కానీ దేర్ ఆర్ గుడ్ పీపుల్ ఇన్ వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. కానీ 90% దుర్మార్గం చోట 10% మంచోళ్ళు ఇచ్చింది. అది వైసీపీ పరిస్థితి. వాళ్ళకి ఎంత అహంకారం అంటే నెక్స్ట్ కూడా వాళ్ళే వస్తారు అనే ఒకే ఒక అహంకారం. ఓటుకి ఎన్ని వేల నుంచి కొంటాం, డబ్బులు ప్రజలు ఫర్ సేల్, డబ్బులు వాళ్ళ ముఖాన కొడితే ఓట్లు మనకి వేస్తారు అనే దుర్మార్గమైనటువంటి అహంకారం ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో ముఖం పగిలేలాగా బుద్ధి చెప్పకపోతే చాలా మీరు మీ గురించి కూడా ఆలోచించండి. మీ పిల్లల భవిష్యత్తు ఇంకో 1 సంవత్సరం పెట్టి ఉండొచ్చు, 14 ఏళ్ళ పెట్టి ఉండొచ్చు. వాళ్ళకి లైఫ్ ఏంటి గ్యారెంటీ? మీరే ఇంత కష్టాలు పడుతుంటే మీ పిల్లలు ఎలాంటి ఎన్విరాన్మెంట్, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఆంధ్రప్రదేశ్? ఇవాళ అన్ని నియోజకవర్గాలు పేర్లు చెప్తూ ఏ ఏరియాలో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి,